అని ఒక రివాల్వర్ ఉండేది, ఒక రైఫిల్. ఆ ఎన్ఫీల్డ్ అనే రైఫిల్లో తూటాలని ఆ కార్ట్రిడ్జ్లోకి ఎక్కించి ఫైర్ చేయాలి. ఏ రైఫిల్ అని అంతే అనుకోండి. కానీ ఆ పర్టికులర్ రైఫిల్లో కార్ట్రిడ్జ్లోకి తూటాలు ఎక్కించేటప్పుడు దానికి గ్రీజ్ లాంటిది రాయాలి, ఎందుకంటే ఫ్రీగా బుల్లెట్ వెళ్ళడానికి. ఆ గ్రీజ్ కింద పంది కొవ్వును కానీ ఆవు కొవ్వును కానీ రాసేవాళ్ళు. అది వీళ్ళిద్దరు ఒప్పుకోలే, మంగల్ పాండే అండ్ బహదూర్ షా జఫర్ ఒప్పుకోలే. ఎందుకంటే ముస్లింలు పందిని అసహించుకుంటారు, అలాగే హిందువులు ఆవుని ఎలా నమ్ముతారు, ఎంత ఫీల్ అవుతారు మీకు తెలిసిందే. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దానికి అంగీకరించలేదు. అక్కడ మొదలైన తిరుగుబాటు మంగళ పాండేని కాల్చి చంపే వరకు వెళ్ళింది, శిక్షించే వరకు, మరణ శిక్ష. అంత సెంటిమెంట్ ఉంటుంది మనకు. మన ప్రసాదాలు, మన జంతువులు, మన ప్రాణులు, మన దేవుళ్ళు, ఇలాంటి సెంటిమెంట్ ఉంటుంది. అలాంటి చోట ఇలాంటి పాపాత్మలు పాపపు కార్యాలు చేస్తే ప్రజలు ఇంకెంత ఇదిగా రియాక్ట్ అవుతారు, రివోల్ట్ అవుతారు. సో శ్రీనివాస్ గారు, ఈ ఎపిసోడ్ జరుగుతున్నప్పుడు కానీ నిన్నటి నుంచి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈవినింగ్ మాట్లాడిన దగ్గర నుంచి జరుగుతోంది. ఆధారాలు బయటకు వస్తున్నాయి. గవర్నమెంట్ అడ్డంగా దొరికిపోయింది, పాత గవర్నమెంట్. అక్కడ ఆధారాలు ప్రూఫ్తో సహా. అయినా ఆయన మధ్యాహ్నం బయటకు వచ్చేసి గుడ్డు గూసు అనేదో కబుర్లు చెబుతూ ఉంటే, మీరు చూసారా? ప్రెస్ మీట్ చూసి ఉంటారుగా, ఏమనిపించింది మీకు? అసలు నాకు ఈ వార్త ఇలాగే ఈ ప్రసాదాల్లో ఈ కొవ్వు కలిసిందన్న వార్త విన్న తర్వాత ఫస్ట్ ముందుగా కమలానంద్ బాబు గురువు గారికి, మిగతా అందరికీ కూడా నమస్కారం అండి. ఈ వార్త విన్న తర్వాత నాకు మహామంత్రి తిమ్మరాజు సినిమాలో ఒక పాట గుర్తుకొచ్చిందండి. వెంటనే స్ట్రైక్ అయింది నాకు. ఏంటంటే, ఓ ఆంధ్రదేవ విరూపాక్ష శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్రకు అందిన మహాపాతకం చుట్టుకుందా మనకి అని. అంటే చాలా ఆవేదన, ఆక్రోశం, ఆక్రందంతో ఆ పాట వస్తుంది అనమాట. అదే స్ట్రైక్ అయింది నాకు. వెంటనే ఓరి పాపి, కురూపి, పిశాచి, హిందూ సమాజ ద్రోహి, ప్రజాద్రోహి, ఏంటి జగన్ నీకు పోయే కాలం అనిపించింది నాకు. అలా తిట్టాలనిపించిందా? ఏంటి పోయేకాలం నీకు అనిపించింది అన్న. ఎందుకంటే అసలు ఎంత దిగజారిపోయవలసిన అవసరం ఉంది. అతనికి ఎంత ప్రజలు ఆదరించారు, అందరూ ఆదరించారు కదా. హిందూ సమాజం కూడా నెత్తిన పెట్టుకుంది కదా. అతను మినిమం కట్టేసి ఉండాలి కదా. అతనికి ఆ నమ్మకం లేకపోవచ్చు, వేరే మతాన్ని ఆచరించవచ్చు, అది అందరూ కూడా పరమత సహనం, హిందూ సమాజ జీవన విధానం అది. ఇలాంటి పరిస్థితుల్లో ఇతను మీరు అసలు మీ టైటిల్లోనే బ్యాన్ వైసీపీ, బ్యాన్ జగన్ అని పెట్టారు. ఖచ్చితంగా చేయాలండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక వైరస్ అండి. ఈ వైరస్ లక్షణాలు ఏంటంటే, అతను పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. ఈ లక్షణాలు సోకిన వాళ్ళు జగన్ మళ్ళీ రావాలి, జగనే వస్తాడు, జగన్ వస్తే బాగుండు, నీ నవ్వు వరం స్వామి, నువ్వు ఫైర్ ఉన్నవాడివి, నువ్వు పులివి, సింహానివి, సింహం సింగిల్గా వస్తాయి, ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళందరికీ ఆ లక్షణాలు ఉన్నట్టు. ఇలాంటి ఈ వైరస్ లక్షణాలు అన్నమాట ఇవన్నీ. మీరు క్వారంటైన్ చేస్తారు కదా కరోనా వచ్చిన వాళ్ళకి, వీళ్ళందరినీ కూడా మీరు చెప్పినట్టుగా వీళ్ళందరినీ ఓ చోట పక్క పంపించి వీళ్ళతో సంపర్కం ఉండకూడదు, వీళ్ళతో మనకి సంబంధాలు ఉండకూడదు. ఇది ఖచ్చితంగా ప్రజలు చేయాలి. ఇది పట్టాభి గారు అన్న మాట గురించి అతను మా అందరికీ బీపీ వచ్చింది, మా కార్యకర్తలకు అన్నాడు కదా. ఇప్పుడు హిందూ సమాజానికి ఏం రావాలి? ఇలాంటి దుర్మార్గమైన పని చేసినప్పుడు వీళ్ళకి బీపీ రాదా? బీపీ వస్తే తట్టుకోగలరా? దీనికి సమాధానం చెప్పాలి.